పాలకుడు సృష్టించినటువంటి ఆర్థిక సంక్షోభం సింగరేణి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తుందని సిఐటియు సింగరేణి విభాగం ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి 51,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో పడడం మూలంగా సింగరేణి సంస్థ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో సింగరేణికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చూడాలని పాలకులకు విన్నవించినా ఎలాంటి స్పందన కానరాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కోల్బెల్ట్ వ్యాప్తంగా సింగరేణి అభ్యర్థులను గెలిపించిన సింగరేణి కార్మికులను కష్ట నష్టాలకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరు దుర్మార్గమైందని మండిపడ్డారు. మెడికల్ బోర్డును నిలిపివేసి కారుణ్య ఉద్యోగాలకు ఉద్వాసన పలికే కుట్ర చేస్తుండడం, ఉన్న ఉద్యోగులను కుదించేందుకు 150 మాస్టర్ల నిబంధనను తెరపైకి తేవడం కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రపూరిత విధానాలకు నిదర్శనమని విమర్శించారు. సింగరేణి సంస్థలో నెలకొన్న దుస్థితికి ఎదుర్కొంటున్న అనర్థాలకు రేవంత్ సర్కార్ దుర్మార్గమే వైఖరి ప్రధాన కారణమని నిందించారు. కార్మికుల హక్కులను హరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ సర్కార్తో కలిసి పనిచేస్తుండడం అమానుషమని ఖండించారు. ఈ నేపథ్యంలో బకాయిల సాధన, సింగరేణి పరిరక్షణ కోసం తమ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న చెరో విద్యుత్ సౌదా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాజారెడ్డి తెలిపారు. బాయికొక బండి హైదరాబాద్ కు రండి అనే నినాదంతో చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ సిఐటియు యూనియన్గా సింగరేణి సంస్థను రక్షించుకోవాలని, సింగరేణి కార్మికుల సంక్షేమం కుంటుపడింది, దాన్ని పునరుద్ధరణ చేయాలని, అట్లాగే సింగరేణి ఉత్పత్తికి సేఫ్టీకి సింగరేణి దగ్గర డబ్బులు లేక కుంటుపడిపోతుంది. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే జెన్కో ట్రాన్స్కో సంస్థల ద్వారా రావాల్సిన డబ్బులు రాక సింగరేణిలో ఏ పని కూడా జరగకపోవటం వల్ల ఇంకో 2-3 సంవత్సరాలనే కొనసాగితే సింగరేణి మనుగడకే ప్రమాదకరంగా మారుతుందని, సింగరేణి కార్మికుల భవిష్యత్తు అంధకారంలోకి పోయే అవకాశం ఉందని సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్గా అన్ని ఎమ్మెల్యేలకి, సింగరేణి ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలందరికీ, మంత్రులకి బడ్జెట్ కన్నా ముందే మెమోరాండం ఇచ్చినాం. మాకు 51,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జెన్కో ట్రాన్స్కోలు ఇవ్వాలని, దాన్ని బడ్జెట్లో కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు ఇప్పించాలని చెప్పి విన్నవిస్తే ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో సమావేశం మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కనీసం ఏదన్నా కేటాయిస్తారంటే దానికి స్పందించలేదు. స్పందించాల్సిన ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయట్లేదు. ఇంకా అదనంగా భట్టి విక్రమార్క గారు 13,700 మంది మెడికల్ అండ్ ఫిట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న పిల్లల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించి దోషులుగా తెలుస్తా అని చెప్పడం అనేది ఇంకా దురదృష్టకరం. మేము అంటున్నాం, మీరు అధికారంలో ఉన్నదే సింగరేణి కార్మికుల ఓట్లతోటి. సింగరేణి ప్రాంతంలో ఉన్న అందరూ కార్మికులు అన్ని డివిజన్ల ఎమ్మెల్యేలు గెలిపించినాం, ఎంపీలు గెలిపించినాం, ఎమ్మెల్యేలు గెలిపించినాం, ఆఖరికి జెడ్పీటీసీ రేపు రాబోయే గెలిపించినాం, కార్పొరేషన్లు గెలిపించినాం. అందుక మీరు మాకు శిక్ష చేసేది. ముఖ్యమంత్రి గారు అన్ని మీటింగ్లలో సింగరేణి ప్రాంతంలో గెలిపించడం చెప్తే మీ మాటలు నమ్మి సింగరేణిలో ఉన్న దాదాపు అన్ని కార్మిక సంఘాలు మీకే కాంగ్రెస్కే ఓటేసినాయి. దానికా మాకు శిక్ష చేసేది. మీరు లక్షలు సొంత పైసలు కట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డది. అంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా డబ్బులు ఇస్తలేరు. ఇలా మంచిల సౌకర్యం కానీ, అట్లాగే స్కూళ్ళకు సంబంధించి కానీ, మెడిసిన్స్ కానీ, క్వార్టర్ల రిపేర్ కానీ, రోడ్లు కానీ, ఏ సంక్షేమం కూడా సింగరేణిలో అన్నీ కుంటుపడిపోయినాయి. పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ 80-90% పూర్తయి కేవలం ₹1 2 కోట్లు కడితే పూర్తయ్యే పనులన్నీ కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవటం వల్ల ఇవాళ ఓపెనింగ్కు నోసుకోవటం లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 5-10 కోట్లతోటి పనులు ఆగిపోయినాయి. ఈ అనర్థాలన్నిటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 46,000 కోట్లు విద్యుత్ సంస్థల ద్వారా రావాలి, 15,000
రోజుకు 10,000 టన్నుల బొగ్గు ఇవాళ ఎస్టీపీ ద్వారా కాల్స్తాను, దాని డబ్బులు ఇవ్వరు. దాంట్లో ఉత్పత్తి అయిన కరెంటు కారు చౌకగా ప్రైవేట్ సంస్థల కన్నా కారు చౌకగా సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే దాని డబ్బులు ఇవ్వరు. కేసీఆర్ ప్రభుత్వం 29,000 కోట్లు అప్పు చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో 22,000 కోట్ల అప్పు రుణపడ్డాడు. మరి సింగరేణి సంస్థ ఎట్లా నవ్వాలంటున్నాం మేము. సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక ఉద్యమంగా రేపు 28వ తారీఖు నాడు చలో విద్యుత్ సౌధాన్ని చేపట్టినాం. పెద్ద మొత్తంలో కార్మికులందరూ కదలండి, బాయికి ఒక బండి, హైదరాబాద్కు రండి అనే నినాదంతో ఈ పిలుపునిచ్చినాం. ఎంతమంది వస్తే అంతమందికి మేము భోజన సౌకర్యం అనే సౌకర్యం కల్పిస్తాం, బస్సులు ఏర్పాటు చేస్తాం, కార్లు అవసరం అనుకుంటే కార్లు తీసుకొస్తే డీజిల్ వస్తాం. అందుకే కార్మిక సోదరులందరూ మన సంస్థను కాపాడుకోవడం కోసం, మన హక్కులు నిలబెట్టుకోవడం కోసం, మన మెడికల్ అన్ఫిట్లు మళ్ళీ పునరుద్ధరణ కోసం, మన సంస్థ పురోగతి ముందుకు తీసుకుపోవడం కోసం మీరు అందరూ కలిసి రావాలని చెప్పి సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు మెండ శ్రీనివాస్, బంగళ శివరామరెడ్డి, ఆరపల్లి రాజమల్లు, ఎస్ వెంకన్న, వెంకటేశ్వర్లు, వినేష్, రాజేశం, శంకర్, రమేష్, సత్యనారాయణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.